రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. మోడీ 12 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీ మేరకు 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చారా? మేక్ ఇన్ ఇండియా ఇవ్వమంటే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారంటూ కేటీఆర్ ఇందిరా పార్క్ వద్ద పంచ డైలాగులు కొట్టారు. ఈ వార్తతో పాటు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో విలీనం చేయడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అలాగే ప్రభుత్వం అంటే రోడ్లు భవనాల శాఖలో పనిచేసే ఒక ఉద్యోగి 20 ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నాడు, కానీ ఆయన ప్రభుత్వ రికార్డులో కొనసాగుతున్నారు. ఈ ఈ వార్తల్ని మనం 5 PM బులెటిన్లో చూద్దామా? అంటే ఇక్కడ ప్రభుత్వంలో వ్యవస్థ ఎలా ఉంది అని మనం చూడటానికి మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాం. రోడ్లు భవనాల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సిహెచ్ రవి పనిచేస్తున్నట్టు ప్రభుత్వ రికార్డులో ఉంది, కానీ ఆయన 20 ఏళ్ళుగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అర్థం కాలేదు కదా? ఆయన ఉద్యోగం చేసేది అమెరికాలో, ఇక్కడ సర్వీస్ రికార్డులు మొత్తం చూస్తే ఇంకా రికార్డులలో లైవ్లో ఉన్నాడు అతను. ఇంకా ప్రమోషన్ వచ్చినా ఆయనకు వస్తుంది, ఆ టైప్లో పెట్టుకున్నట్టు సెటప్ అంతా. ప్రభుత్వ రికార్డుల్లో ఆయన పేరు ఉంది. కొంతమంది తోటి ఉద్యోగులే కంప్లైంట్ ఇవ్వడంతో ఆయన గుట్టు రట్టు అయిపోయింది. విషయం ఏంటంటే 2006లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆ టైంలో ఆయన మెల్లిగా అమెరికా వెళ్ళిపోయాడు, ఎక్కడ అనుమతులు తీసుకోలేదు. మళ్ళీ దర్జాగా వచ్చాడు. ఎప్పుడు 2011లో వచ్చి ప్రమోషన్ తీసుకున్నాడు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, డిఈగా. ఒక ఏడాది ఎలా టైంపాస్ చేసుకున్నాడు ఇక్కడ. మళ్ళీ 2012లో చెప్పా పెట్టకుండా అమెరికా చెక్కేశాడు. సర్వీస్ రూల్స్ స్పష్టంగా చెప్తున్నాయి, అవసరమైతే లీవ్ పెట్టవచ్చు, వాళ్ళు 5 ఏళ్ల వరకు లీవ్ పెట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వాలి. అనుమతి తీసుకుని ఆ ప్రత్యేక పరిస్థితులు ఏంటి అనేది ఒప్పుకుంటే వాళ్ళు లీవ్ ఇస్తారు. కానీ ఏం లేదు, అలాంటిది ఏం లేదు. 2012లో అయితే మహానుభావుడు వెళ్ళిపోయాడు, అమెరికాలో దర్జాగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ వాళ్ళ సర్వీస్ రికార్డులో ఆయన పేరు కంటిన్యూ అవుతుంది. అయితే విషయం ఏంటంటే ఈ అటెండెన్స్ విషయం ఎలా అనేది అర్థం కావడంలా. ఆయనకి ఎవరు ఆయన్ని కాపాడుకుంటూ వచ్చారు డిపార్ట్మెంట్లో, ఆయన వెనుక ఉంది ఎవరు, ఎందుకు కాపాడారు అనే అంశాలని ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మేలుకొని విచారణ చేపట్టింది. ఇప్పుడు ఆయనకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఉద్యోగం నుంచి తీసేస్తారా, క్రమశిక్షణ చర్యలు అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మళ్ళీ ఆయనకు జీతం వెళ్ళటం లేదు కదా అని కొంతమంది అధికారులు సమర్థిస్తున్నారు. మళ్ళీ జీతం వెళ్లకుండా ఆ సర్వీస్లో ఆయన ఎలా కంటిన్యూ అవుతున్నాడు, బ్రేక్ చేస్తారు. అంటే ఆయన సర్వీస్ పరంగా ఎలాంటి రికార్డు ఉంది, క్రమశిక్షణ చర్యలు, డ్యూటీకి సంబంధించి ఒక రిపోర్ట్ ప్రతి ఏడాది జత చేసి పై ఆఫీసర్లకు పంపిస్తూ ఉంటారు. ఈయన విషయంలో ఎలా మినహాయింపు వచ్చింది, లేకపోతే పంపిస్తున్న కింద వాళ్ళు పంపిస్తున్న పై వాళ్ళు గుడ్డిగా వ్యవహరించారా, రకరకాల క్వశ్చన్లు అన్నమాట. అంటే సర్వీస్ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎందుకు అమలు కాలేదు, అమలు కాకపోవడానికి కారణం ఏంటి, దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు అతన్ని కాపాడారు, అంటే ఆయన ఉద్దేశం ఏంటి, మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోయి రిటైర్డ్ అయిపోయి మళ్ళీ బెనిఫిట్స్ తీసుకోవడం, అసలు ఇలా ఎంతమంది ఉన్నారు డిపార్ట్మెంట్లో అనే డౌట్తో మళ్ళీ వెతికితే హెల్త్ డిపార్ట్మెంట్లో 19 నెలలుగా ఒక ఆమె సిహెచ్ గిరిజ అనే ఆ మహిళ పని రావడం లేదు. ఆమె కూడా అనుమతి తీసుకోలేదు. 19 నెలలుగా ఆమె కంటిన్యూగా లీవ్లో ఉంది. ఎలాంటి అనుమతి, లాంగ్ లీవ్ అంటే అనుమతి తీసుకోవాలి, అలా తీసుకోకుండా ఉంది. అది ఆ కేసు కూడా బయటపడింది. ఆమె మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా విచారణ జరుగుతుంది. అయితే ఈ 2 కేసులకే పరిమితమా, లేకపోతే ప్రభుత్వంలో ఇంకా టీచర్లలో చూస్తే రకరకాలుగా ఉంటుంది. స్కూల్స్ వాళ్ళ మీద నిఘా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ప్రచారం ఉంది టీచర్లలో, అంటే వాళ్ళకు జిల్లాల్లో ఊళ్ళల్లో ఉంటారు కాబట్టి 2 టీచర్లు ఉంటే ఒక అతను లీవ్ లెటర్ పెట్టేస్తాడు డేట్ వేయకుండా. ఒకవేళ ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తే డేట్ వేసి సార్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పడం కోసం, రాకపోతే ఇంకా అదే అంతే. ఇంకో రోజు వరుసగా వారిగా వాళ్ళు ఎలా పని నుంచి తప్పించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ హక్కులు మాట్లాడుతూ బాధ్యతల విషయంలో
అలా దివాళా కోరుతనం ఎందుకు వచ్చింది, వీళ్ళపై ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు, ఊరికే సస్పెండ్ చేసి వదిలేస్తారా, ఎలా జరుగుతుంది అనే దాని మీద సీరియస్గానే డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతుంది. అయితే ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నీట్ లీక్లపై కేటీఆర్ పంచులు ఇచ్చారు. మేక్ ఇన్ ఇండియా ఇవ్వమంటే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారంటూ ఆయన ఎద్దేవా చేశారు. 25 రోజులుగా విద్యార్థులు విద్యా సమస్యలపైన లీకులపైన పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం అమానుషంగా పోలీసులతో దమనకాండ నిర్వహించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీలో చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం తెలిపింది. ఆయన అంటాడు, జెన్జీ ఇది, ఈ జెన్జీని కేవలం చావుతోనో ఐటీ దాడులతోనో బెదిరిస్తే భయపడే రకం కాదు, పీఠాలు కదిలిపోతాయంటే కూడా కేటీఆర్ తనదైన శైలిలో హెచ్చరించారు. ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ నల్ల టీషర్ట్ ధరించి ఆయన పాల్గొన్నారు. ఈరోజు ఆయన 50వ బర్త్డే. అయితే 50వ బర్త్డే సందర్భంగా ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోకుండా నల్ల దుస్తులు ధరించి విద్యార్థుల కోసం ఆయన అంటాడు, గతంలో తెలంగాణ కోసం పోరాడుతూ కేసీఆర్ కూడా ఇలాంటి ఉద్యమాలు చేశారు. అదే తరహాలో వాంగ్చుక్ కూడా విద్యార్థుల కోసం, విద్యార్థుల న్యాయమైన హక్కుల్ని కాపాడడం కోసం ఆయన దీక్ష చేశారు అంటూ వాంగ్చుక్ను ఆయన చాలా గొప్పగా పొగిడారు. అయితే కేటీఆర్ చెప్పేది ఏంటంటే, అటు కాంగ్రెస్ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీల్ని అసలు ఏది కూడా అమలు చేయలేదని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆ హామీలన్నీ అంటే విద్యార్థులకు న్యాయం చేస్తామంటూ ఆయన ఈ సందర్భంగా తన పార్టీ తరఫున ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు విద్యార్థులకు. అంటే భారీ ఎత్తున బీఆర్ఎస్ స్టూడెంట్ విభాగం తరలించారు ఇందిరా పార్క్ వైపుకి విద్యార్థుల్ని. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులపై జరుగుతున్న దమనకాండ ఢిల్లీలో ఏదైతే జరుగుతుందో దానికి బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉంటుంది, వెంటనే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు దాదాపుగా 152 సార్లు పేపర్లు లీక్ అయిన సందర్భంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయడంతో పాటు ఏదైతే నీట్ లీక్కు పాల్పడ్డారో వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో వచ్చిన కదలికను చూసైనా భారతీయ జనతా పార్టీ దిగి రావాలని, ఈ ప్రెస్టేజ్కి పోకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మొత్తం విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్ది ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, విద్యార్థులకు సంబంధించిన హామీలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు, అలాగే ఉద్యోగాల భర్తీ విషయంలో కేవలం స్టేట్మెంట్లకే ప్రభుత్వం ఇక్కడ రేవంత్ సర్కార్ పరిమితమైంది కానీ ప్రాక్టికల్గా లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ వేసిన నోటిఫికేషన్లు ఆ రిక్రూట్మెంట్లో భాగంగానే కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఒక రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పే సీన్ లేదు అంటారా కేటీఆర్. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరబోతుంది. దానికి సంబంధించి కౌంట్డౌన్ ప్రారంభమైంది. 43,000 మంది ఉద్యోగులు ఎప్పటి నుంచో తెలంగాణ మూమెంట్లో తెలంగాణ వస్తే, సొంత రాష్ట్రం వస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని అప్పట్లో ఉద్యమంలో పలు నేతలు ప్రామిస్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఆ హామీని అమలు చేయకపోతే చాలా కాలం వెయిట్ చేశారు. వాళ్ళు వెయిట్ చేసి 2019 సంవత్సరంలో 52 రోజుల పాటు నిరవధిక దీక్ష చేస్తే ప్రభుత్వం ఉక్కు పదంతో అణిచివేసింది. 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుని అండగా ఉంటామని చెప్పటం, ఆర్టీసీ ఎంప్లాయీస్ చాలామంది కూడా
ఆ తర్వాత ప్రభుత్వాన్ని అంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లేయడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే చిరకాల కోరిక ఉందో వాళ్ళ ఆర్టీసీలో ఉన్న ఉద్యోగుల కోరిక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అనే దాని మీద నిర్లక్ష్యం వహించడం, మళ్ళీ వాళ్ళు సమ్మెకి వెళ్ళడం, 32 డిమాండ్లు పెట్టడం, ఆ సమ్మె సందర్భంగా ఒక వ్యక్తి చనిపోవడం, ఆ తర్వాత ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమై 11% ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత సమ్మె విరమణ చేసి 32 డిమాండ్లు పెట్టారు వాళ్ళు. ఆ డిమాండ్లలో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. ఇక మిగిలినవి 2 డిమాండ్లు. అంటే గతంలో 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సమ్మె సందర్భంగా గుర్తింపు యూనియన్లను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. దాన్ని పునరుద్ధరించింది ఇప్పుడు ప్రభుత్వం. అంటే ఆగస్టు 3వ వారంలో కార్మిక అంటే గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి లేబర్ జాయింట్ కమిషనర్ సునీతకు నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. మరోపక్క ఏమవుతుందంటే చాలా డిపోల్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఈ ఎన్నికలు కనుక పూర్తి చేసుకొని గుర్తింపు సంఘ ఎన్నికలు గెలిచిన నేతలతో ముసాయిదా ఎలా ఉండాలి గైడ్లైన్స్ రూపొందించుకొని ఆగస్టు 3వ వారంలో జరిగే ఎన్నికల తర్వాత డిసెంబర్ 9న కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని స్పష్టంగా వినిపిస్తుంది. అధికారులు కూడా చెప్తున్నారు, ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఇది ఒక రకంగా అంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా మారిపోతారు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఉంటాయి, అలాగే పెన్షన్ సదుపాయం ఉంటుంది. కాబట్టి చిరకాలిక కోరిక నెరవేరడానికి ఎంతో దూరం లేదు అనే సిగ్నల్ స్పష్టంగా కనిపిస్తుంది. కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు త్వరలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కోసం అన్ని ప్రధాన యూనియన్లు, గతంలో పోటీ చేసిన యూనియన్లన్నీ హోరాహోరీగా అన్ని డిపోల్లో తమ ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆ గెలిచిన యూనియన్తో కూర్చుని ప్రభుత్వం ఒక విధి విధానాలు రూపొందించిన తర్వాత డిసెంబర్ 1st వీక్ డిసెంబర్ 9వ తేదీన కీలక ప్రకటన వస్తుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. 2019 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 25 వరకు అంటే మొత్తం 52 రోజుల పాటు అమీతుమీ తేల్చుకోవడానికి అప్పట్లో ఆర్టీసీ ఉద్యోగులు పడిన శ్రమ, ఆ కసి, దానికి వీళ్ళు కనుక ప్రభుత్వ ఉద్యోగులుగా మారితే ఆ పెయిన్ అనేది చిరకాల కోరిక. అంటే వీళ్ళ కోరిక ఎప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ కీలక పాత్ర పోషించడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు అన్న బలమైన కోరిక అప్పట్లో అన్ని ఉద్యమ పార్టీలన్నీ వాళ్ళకి ప్రామిస్ చేశాయి. ముఖ్యంగా అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రామిస్ చేసింది, మా ప్రభుత్వం వస్తే అంటే ప్రత్యేక తెలంగాణ వస్తే అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారు అన్న బలమైన కోరిక వాళ్ళల్లో వచ్చిన తర్వాత 9 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా వాళ్ళ కోరిక తీరలేదు. దాంతో వాళ్ళలో ఒక రకమైన కసి పెరగడం, వాళ్ళు కంటిన్యూగా సమ్మె చేయడం, అయితే ప్రభుత్వం ఉక్కుబాదంతో అణిచివేసి మొత్తం గుర్తింపు సంఘం ఎన్నికల్ని రద్దు చేసి పోటీ చేయకుండా చేసింది. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిన నేపథ్యంలో రేపు ఆగస్టు 2nd వీక్లో పక్కాగా ఎన్నికలు జరగడానికి మొత్తం ఏర్పాట్లన్నీ జరిగాయి. ఇప్పుడు వీళ్ళు కనుక ప్రభుత్వ ఉద్యోగులుగా మారితే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏడాది దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడినా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ఈ హామీ మేరకు వాళ్ళ కోరిక నెరవేరుస్తాం, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తిస్తాం, వాళ్ళకు అన్ని సదుపాయాలు ప్రభుత్వ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా మారుస్తామని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @5 PM. మళ్ళీ సోమవారం బులెటిన్లో కలుద్దాం.